నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. సరిపోదా శనివారం ఈ గురువారం రిలీజ్ అయిన భయం ఈ మూవీని చూశాను. ఈ మూవీ నా ఫీలింగ్ ఏంది, నిజంగా సరిపోయిందా లేదా, నా మైండ్ సెట్ అనేది డిస్కస్ చేసుకున్నాను. అండ్ ఈ సరిపోదా శనివారంకి ముందు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, అదే మన సో కాల్డ్ క్లాస్ డైరెక్టర్ యాక్చువల్గా. సో తను ఒక కొత్తగా మారి ఈ సరిపోదా శనివారం ఒక మాస్ మూవీని తీశాడు. అండ్ న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య, వీళ్ళు మన మెయిన్గా ఈ మూవీలో మెయిన్ లీడ్స్. అండ్ డివివి దానయ్య ఇస్ అ ప్రొడ్యూసర్. అండ్ ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది, నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. అఫ్ కోర్స్ అప్రాక్సిమేట్లీ 90 crores 90. సో ఈ 90 crores అనేది సరిపోద్దా లేదా, దీనికి తగ్గట్టు కలెక్షన్ వస్తాయా లేదా అని కూడా మనం కొంచెం ఆలోచించాలి. 90 crores అనేది సరిపోతుందా లేదా. సో ఇంకా చాలా ఉన్నాయి సరిపోద్దా లేదా అనుకోవడానికి. మెయిన్గా ఈ సరిపోద్దా శనివారం గురువారం రిలీజ్ అయిన ఈ సరిపోద్దా శనివారంకి కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి. అవేంటో మనం క్లియర్గా ఈ రివ్యూలో చెప్పుకున్నాం. ఫస్ట్, మీరైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోద్దు భయ, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్, ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఎవరంటే, ఫస్ట్ తెలుగు ఆడియన్స్, సెకండ్ తెలుగు ఆడియన్స్, థర్డ్ తెలుగు ఆడియన్స్. సో ఎలా అంటారా చెప్తాం, అది కూడా. ఫస్ట్ ఈ మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటే, మన తెలుగు ప్రేక్షకులుకున్న కరువు, మంచి కరువులో ఉన్నారు భయ, చాలా కరువులో. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న మన మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్, ఇవైతే మన ఆశల మీద నీళ్ళు జల్లాయి. సో ఏదైనా ఒక మంచి పెద్ద సినిమా, కొంచెం పర్లేదు అనుకునే సినిమా వస్తే చాలరా బాబు, మా కరువు తీరిపోద్దనే పరిస్థితిలో ఉన్నారు. మెంటల్ కండిషన్ అలా ఉంది. కాబట్టి ఇటువంటి సినిమా ఈ టైంలో రావడం అనేది, ఎటువంటి పెద్ద సినిమాలు ఎటువంటి కాంపిటీషన్ లేదు, ఈ టైంలో రావడం అనేది ఫస్ట్ నానికి పెద్ద ప్లస్ పాయింట్ బై. నెక్స్ట్ సెకండ్ వన్, నాని, న్యాచురల్ స్టార్ నాని అంటే ప్రతి ఇంట్లో నాని సినిమా చూడొచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాని సినిమా అంటేనే పర్లేదు మనం థియేటర్ పోయి చూడొచ్చు అనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, తెలుగు ఫ్యాన్స్. సో వీళ్ళందరూ నాని సినిమాను ఒక లుక్ వేస్తే పర్లేదు, కొంచెం యావరేజ్ ఉన్న టాక్ వస్తేనే కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూస్తారు. సో ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్. నెక్స్ట్, తెలుగు ఆడియన్స్ టేస్ట్ కొంచెం వెరైటీగా, రెగ్యులర్ కాకుండా కొంచెం వెరైటీ కాన్సెప్ట్ ఏదో ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ మూవీని మనం నెత్తెక్కించుకున్నాం భయం. కొంచెం డిఫరెంట్ కనిపాయి. అఫ్ కోర్స్ కొంచెం ల్యాగ్ ఉన్నా, కొంచెం బోర్ ఉన్నా సరే, కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటే మాత్రం అది కంపల్సరీగా హిట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. సో కాబట్టి ఈ మూవీకి ఇవి ప్రధాన ప్లస్ పాయింట్. దీంతో పాటు మూవీ పరంగా చూస్తే మెయిన్ ప్లస్ పాయింట్ నాకు ఇద్దరు కనిపించారు భయ. మెయిన్గా ఎవరంటే వాళ్ళు, ఫస్ట్ ఎస్జే సూర్య యాజ్ దయా క్యారెక్టర్. ఈ మూవీలో ఒక సిఐ క్యారెక్టర్ చేస్తారు భయ, అతని పేరు దయ. ఆయనకి లేనిదే దయ. మన టెంపల్ ఏది ఎన్టీఆర్ చెప్పినప్పుడు, నా పేరు దయ, నాకు లేనిదే అది అనే టైప్లో ఉంటాడు మన సూర్య. డిఫరెంట్ యాక్ట్ చేశాడు, వర్స్టైల్ యాక్షన్. సూర్య గురించి మనకు తెలిసిందే, కొంచెం సంధిస్తే చాలు మొత్తం దున్ని అవతల పడేస్తాడు. సేమ్ ఈ మూవీలో కూడా అదే చేశాడు. నెక్స్ట్ సెకండ్ మెయిన్ అసెట్ ఈస్ జర్క్స్ విజయ్, మ్యూజిక్ డైరెక్షన్ భయ. ఆ మ్యూజిక్ కానీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మామూలు కొట్టలేదు. ఆల్మోస్ట్ ప్రతి సీన్ ని ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. సో ఈ మ్యూజిక్ కూడా ఒక బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పి. అఫ్కోర్స్ పాటలు అయితే పెద్ద లేవు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్లాడిచ్చాడు భయ జేక్స్ విజయ్. సో ఇది కూడా ప్లస్ పాయింట్. ఇంకా మన నాని అంటారా, నాని ఎలా చేస్తాడు, సేమ్ యాక్షన్, కొంచెం లుక్ అదే ఉంది కానీ బట్ యాక్షన్ స్టైల్ మీద కొంచెం మార్చాడు. సీరియస్ మోడ్లకి, అంటే లవర్ బాయ్ లా కాకుండా, ఏదో ఫ్లర్టింగ్ కాకుండా, అది కొంచెం మైనస్ అయింది, ప్లస్ కూడా అయింది. ఒకే మొనాటిలో యాక్షన్ ఉండడం వల్ల కొంచెం మనకు ప్లస్ మైనస్ అనిపిస్తుంది. ఎనీవే నాని తన దగ్గర చేశాడు. అండ్ ప్రియామోహన్ కూడా ఓకే, ఎందుకంటే తనకు అటువంటి రోల్స్ అనేవి కొట్టిన పిండి. అయితే తను నానితో కెమిస్ట్రీలు అయితే పెద్ద వర్కౌట్ కాదు బయట, మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. బట్ యాజ్ పర్ లీడ్, సినిమా లీడ్ చేయడంలో మాత్రం ప్రియామోహన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. సో వీళ్ళు దాకా మన సాయి కుమార్ అండ్ మురళీ శర్మ, వీళ్ళు మెయిన్ రోల్స్. మురళీ శర్మ అండ్
మన ఎస్జే సూర్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. సాయి కుమార్ నాని కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ మెయిన్ క్యారెక్టర్ లో అభిరామి చేసింది భయ్య. అభిరామి క్యారెక్టర్ కూడా చాలా మెయిన్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అయితే తన లెంత్ చాలా తక్కువ ఉంది. అండ్ అజయ్ ఘోష్ కూడా తన లెంత్ కూడా చాలా తక్కువ ఉంది. బట్ ఉన్నంతలో మాత్రం ఒక యావరేజ్ మీద ఒక 10 మినిట్స్ ఉంటాడేమో, కానీ ఉన్నంతలో మాత్రం సూపర్ గా చేశాడు. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడు. అది వివేకాత్రే ట్రై చేయించాడు. సో అది కూడా వర్కౌట్ అయింది. మరి ఈ మూవీలో వర్కౌట్ కాని ఏంటి అంటే మెయిన్ గా స్క్రీన్ ప్లే, సీన్ రైటింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా నీట్ గా రాస్తున్నాడు రైటింగ్, డైలాగ్స్ అన్ని నీట్ గా రాస్తున్నాడు. కానీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం బెడ్స్ కొట్టింది, కొంచెం అక్కడే తేడా కొట్టేసింది. అండ్ ఇంకోటి ల్యాక్ వే. ఆల్రెడీ మనకి వివేకాత్రే గురించి తెలుసు, ఈజ్ ల్యాక్ స్టార్. ఆల్రెడీ అతను ఇంతకుముందు సినిమాలు అంటే సుందరానికి, బ్రోచేవారెవరా కంటెంట్ ఉంటుంది. బట్ ఆ కంటెంట్ లాగి చూపిస్తారు భయ్. అదే పెద్ద ప్రాబ్లం మన వివేకాత్రే తోటి. సో ఈ సినిమాలో కూడా కొంచెం అక్కడక్కడ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఏం కనిపిస్తుంది, అరే వివేకాత్రే మొత్తం మారిపోయాడు బాబు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కొన్ని సీన్లు మాత్రం వివేకాత్రే అదిగో పూర్తిగా మన అంటే సుందరానికి వివేకాత్రే మారిన వివేకాత్రే చూడండి అని అనాల్సి వస్తుంది. అలా కొన్ని సీన్లు అయితే బాగా ల్యాక్ చేసి వదిలాడు. ఆ సీన్లు మంచి సీన్లు కొన్ని ఉన్నాయి. మా ఒక ఓవరాల్ గా ఒక 6-7 సీన్లు మంచి సీన్ ఉంటే, ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి సీను దాని ముందు 2 వేస్ట్ సీన్లు, దాని తర్వాత 2 వేస్ట్ సీన్లు ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్ గా ఒక సిరీస్ లో మంచి సీన్లు ఉండవు. అదొక్కటి ప్రాబ్లం. 2 వేస్ట్ సీన్లు ల్యాక్ సీన్ తర్వాత ఒక మంచి సీన్ వస్తుంది. మళ్ళీ ఆ మంచి సీన్ తర్వాత మళ్ళీ ఇంకో మంచి సీన్ కోసం మనం చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా కొంచెం ప్రాబ్లం ఈ మూవీలో. ఇది భరించగలిగితే మాత్రం ఈ మూవీ గుడ్ టు వాచ్ ఎవరీవన్. అండ్ గురువారం రిలీజ్ అయింది కదా అని మన ఆడియన్స్ అయితే పర్లేదులే, సరిపోదా గురువారం అన్నట్టు గురువారం రోజే మన నానికి మంచి కలెక్షన్ తో బ్రహ్మాండం పట్టారు. ఎందుకంటే మన ఆడియన్స్ చాలా మంచివాళ్ళు. సో వాడు సరిపోదా శనివారం అంటే మనోడు సరిపోదా గురువారం అని ఈ రోజే మొత్తం ఫుల్ కలెక్షన్స్, హౌస్ఫుల్ కలెక్షన్ ఇచ్చారు. ఫుల్ స్వింగ్ లో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి మూవీ. సో ఫర్దర్ గా ఈ 3 డేస్ అయితే అండ్ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం సరిపోతుంది. బట్ మండే కొంచెం డల్ అవుతుంది. అది తెలుసు కదా ఎందుకు. మండే ఏంటి, సెప్టెంబర్ 2 మన పవర్ స్టార్ బర్త్డే భయ. ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ మొత్తం గబ్బర్ సింగ్ తో ప్యాక్ అయిపోయింది. సో ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం డల్ అవుతుంది మూవీ. కానీ తర్వాత ఫర్దర్ గా ఏంది అనేది మాత్రం లాంగ్ రన్ మాత్రం దట్ డిపెండ్స్ అపాన్ ఫ్యామిలీ ఆడియన్స్. మన నానికి ఎలాగో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ బ్రీఫ్ రివ్యూ అబౌట్ సరిపోదా శనివారం. మీరు ఈ వీకెండ్ కి అయితే ఆల్రెడీ ఫస్ట్ డేస్ ఉన్నారు కాబట్టి మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ ఫస్ట్ డేస్ ఉన్నారు కాబట్టి ఈ వీకెండ్ కి హ్యాపీగా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి, మీకు ఓకే అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ భరిస్తే ఆ ల్యాగ్ భరిస్తే అయినా కొన్ని మంచిలు ఉన్నాయి. మెయిన్ గా చెప్పండి, అసలు మన నానికున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, మన నానికున్న ప్రాబ్లం యాంగర్ ఇష్యూ. ఆ యాంగర్ ఇష్యూ వల్ల శనివారం అనేదాన్ని ఎలా చూస్ చేసుకున్నారు. ఇది ఈ సరిపోదా శనివారం అనేదానికి జస్టిఫికేషన్ అయితే ఫస్ట్ 20 మినిట్స్ లో సూపర్ ఇచ్చారు. టేక్ ఆఫ్ సూపర్, 20 మినిట్స్ టేక్ ఆఫ్ అయితే చాలా బాగుంటుంది. సరిపోదా శనివారం దానికి టైటిల్ కి అయితే ఇది ఆఫ్టర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ గా నాని ఉన్న సీన్లన్నీ కొంచెం లైవ్ గానే ఉంటాయి. ఆ నాని బిహేవియర్ కానీ నాని క్యారెక్టర్స్ అని కొంచెం నీట్ గా రాసుకున్నాడు. మనకు కూడా మరి నిజమే కదా అనే ఫీలింగ్ వస్తుంది. అంత లైవ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నానికి. మెయిన్ స్టోరీ ప్లాట్ మాత్రం దట్ ఈస్ ఆ స్టోరీ ప్లాట్ మాత్రం కంపల్సరీ లెట్ డౌన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ ప్లాట్ ఏంటంటే ఎప్పుడు మనం రెగ్యులర్ వినేదే. సోకులపాలెం అనే ఒక విలేజ్ గాని ఒక చిన్న ఏరియాలో సిఏ చేసే అరాచకాలను భరించలేక వాళ్ళు ఎవరో వస్తారు, మమ్మల్ని ఎవరో ఉద్ధరిస్తారని ఆశతోటి బతుకుతుంటారు ఆ సోకులపాలెం వాళ్ళు. ఆ ఉద్ధరించే క్యారెక్టర్ లో ఉండేది మన నాని. మనకు తెలియకుండానే మన నాని దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఎలా ఇన్వాల్వ్ అయ్యేదే మూవీ. కానీ ఈ పాయింట్ ఎవరో హీరో వస్తాడు ఉద్ధరిస్తాడు అనుకునే ప్రజలు అనుకునే పరిస్థితి ఈ స్టోరీ పాయింట్ మనం చాలా దగ్గర చూస్తున్నాం. అదే దీంట్లో కూడా ఉంది. అదొక కొంచెం బోర్ ఇష్యూ. అండ్ ఇంకా దానికంటే ఏంటంటే ఎవరండి ఇప్పట్లో నిజానికి ఎవరో సిఏ వచ్చి వీళ్ళ మీద అరాచకాలు అక్రమాలు చేస్తుంటే ఇప్పుడుండే ట్రెండ్ లో ఎప్పుడో పాత రోజుల్లో చెప్పేది, ఎప్పుడో విక్రమార్కు టైంలో లేదా కేజీఎఫ్ లో అలా ఏదో జనాలు ఏమీ చేయలేక ఎవరో ఒకరి మీద ఆధారపడ్డా ఓకే. ఇప్పుడు ఏంటంటే చిన్న మొబైల్ ఉంటే వాళ్ళ చేతుల్లో అది మొత్తం వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తే సీఎం వరకు జరుగుతుంది. సో ఇప్పుడు అంత అమాయకులు జనం ఎవరు లేరు. సో అందరినీ రాచి రంపాన్ని పెడుతుంటే సీఐ అది భరిస్తూ కూర్చునే వాళ్ళైతే ఎవరు లేరు. అది కొంచెం లాజిక్ లెస్ గా ఉన్న సీన్.
అదొక్కటి కొంచెం భరిస్తే మాత్రం దిస్ ఈస్ గుడ్ మూవీ టు వాచ్. దిస్ ఈస్ బ్రీఫ్ రివ్యూ అబౌట్ సరిపోదా శనివారం. థ్యాంక్ యూ. మీ పవన్ సైనింగ్ ఆఫ్. బై.